హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. బ్లాగ్ వచ్చేసి తమ్ముడు వివాహ వేడుక ఎపిసోడ్. పెళ్లి షాపింగ్ కి వెళ్తున్నాం. ఈ పెళ్లి షాపింగ్ అనేది మేము హైదరాబాద్ లో చేయాలనుకున్నాం. మా దగ్గర నుంచి హైదరాబాద్ కి నియర్లీ 4 to 5 hours పడుతుంది. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 5 కలా స్టార్ట్ అయ్యాం. చాలా డార్క్ గా ఉంది. ఇప్పుడు 7 అవుతుంది, అయినా మంచు పడుతూనే ఉంది. డార్క్ గా ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాము. వెళ్లాల్సిన స్పీడ్ కంటే కొంచెం స్లోగానే వెళ్ళాము. హైదరాబాద్ కి వెళ్తున్న వేలో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇంతకు ముందు ఫుడ్ తినేసి జర్నీ చేయాలంటే చాలా భయం వేసేది. వామిటింగ్ వస్తుందేమన్న భయంతో. బస్ జర్నీ అయినా కార్ జర్నీ అయినా అంతే భయం వేసేది. బట్ ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నా. మీలో ఎవరికైనా జర్నీ టైంలో వామిటింగ్ చేసిన ఫీలింగ్ ఉంటుందంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకు రిలేటెడ్ గా ఎవరైనా ఉంటే. ఎవరెవరికి ఏం బ్రేక్ఫాస్ట్ కావాలో చెప్పేసాం. మాక్సిమం ఇంట్లో ఉంటే ఇంట్లో మాక్సిమం దోశ ఆర్ ఇడ్లీ అండ్ అప్పుడప్పుడు చపాతి, ఉప్మా, ఎప్పుడైనా ఒకసారి పూరి. బట్ బయటకు వస్తే మాత్రం కంపల్సరీ వడ, బోండా తినడానికి ప్రిఫర్ చేస్తా. అండ్ బయట తినాల్సి వచ్చినా ఆర్ బయట తెచ్చుకోవాల్సి వచ్చినా అలా ప్రిఫర్ చేస్తా. బట్ ఇప్పుడు జర్నీ చేయాలి కదా నెక్స్ట్ అనేసి ఆకలిస్తుందేమో అనేసి లైట్ గా అలా తినేసా. నెక్స్ట్ మా చిన్నుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తా అంటే నో మమ్మీ నేనే తినేస్తా అని చెప్తున్నాడు. మాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే చిన్ను తినడానికి చాలా ట్రై చేస్తాడు. ఈ మధ్య రైస్ కూడా చిన్నునే తినేస్తున్నాడు. సెల్ఫ్ గా తినడం కొంచెం అలవాటు అయిపోతుంది. వాళ్ళు సెల్ఫ్ గా తింటుంటేనే ఫుడ్ ని కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు. బ్రేక్ఫాస్ట్ చేశాక నాకు కంపల్సరీ టీ ఉండాలి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిటే, బట్ కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. అది అవ్వని పని అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మేము హైదరాబాద్ లో కొన్ని ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలి. మ్యారేజ్ కి ఎక్కువగా టైం లేదు. ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి మధ్య గ్యాప్ 1 month మాత్రమే ఉండేది. సో కొన్ని ఇంట్లో వర్క్స్ కూడా కబోర్డ్ వర్క్, సీలింగ్ గానీ కొన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో అవి ఫినిష్ అయ్యాక అప్పుడు స్టార్ట్ అయ్యాం. చాలా తక్కువ టైం ఉంది. జనరల్ గా లేడీస్ కి బ్లౌజ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్, అలా శారీ వేర్ చేయడానికి రెడీగా ఉండటానికి చాలా వర్క్స్ ఉంటాయి. మళ్ళీ మ్యారేజ్ అంటే 1 or 2 కాదు, మ్యారేజ్ కి ఖచ్చితంగా చాలా ఉంటాయి కదా తీసుకోవాల్సినవి. ఒక టోల్ గేట్ దగ్గర సీతాఫలం అమ్ముతున్నారు. తీసుకున్నాం. మ్యాంగో అండ్ సీతాఫలాలు ఇవి నాకు చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగున్నాయి. నేను మా హస్బెండ్ ఈ సీతాఫలాన్ని చాలా ఎంజాయ్ చేసాం. మా తమ్ముడు అస్సలు తినడు ఈ ఫ్రూట్. చిన్నప్పుడు మా ఇంట్లో సపోటా చెట్టు అండ్ సీతాఫల చెట్టు ఉండేవి. తమ్ముడు తినడు, బట్ మా కోసం చెట్టు ఎక్కి తెంపేవాడు. చిన్న ఏషియన్ పెయింట్ బకెట్ ఉంటుందిగా, అందులో ఎండుగడ్డి పెట్టి 2 to 3 days వరకు ఉంచేవాళ్ళం. చక్కగా పండేవి. అలాంటి మూమెంట్స్ మాత్రం చాలా మిస్ అవుతున్నాం. న్యాచురల్ గా మనమే పండించడం, అవి తినడం అసలు ఎంత బాగుండేదో. రిలేటివ్స్ కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అలా కార్డ్స్ ఇస్తూ వస్తున్నాం. ఫాస్ట్ గా ఫినిష్ చేసేస్తున్నాం. అమ్మ తమ్ముడు వెళ్ళారు ఇవ్వడానికి. అందరం వెళ్తే షూర్ గా లేట్ అవుతుంది అనేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అమ్మ తమ్ముడు వచ్చే లోపల మేము ఇక్కడ అపార్ట్మెంట్ లో ఈ నేచర్ ని కాసేపు ఆస్వాదిస్తున్నాం. మా చిన్ను చక్కగా వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తుంటే ఫోజెస్ ఇస్తున్నాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అంతా బాగుంది. కానీ అక్కడ ఒక ప్లే ఏరియా ఉంది. అపార్ట్మెంట్ లో ఒక ప్లే ఏరియా ఉంది. చిన్ను చూస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆడదామంటాడు. సో మేము ఏదో టైం సేవ్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అది చూసాడంటే ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది అనేసి కొంచెం చిన్నుని డైవర్ట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఉండే ట్రాఫిక్ కి. సో అందుకే ఇలా కొన్ని కార్డ్స్ ఇచ్చాం. నెక్స్ట్ మా మర్దల్ వాళ్ళు వెయిటింగ్. అందరం కలిసి షాపింగ్ చేద్దామని. ఇంకా ఉన్నాయి కార్డ్స్ ఇవ్వాల్సినవి. తమ్ముడు కొన్ని కార్డ్స్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చాడు. ఉన్న 2 days లో ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి ఇచ్చేవాడు. ఎలాగో షాపింగ్ మాల్స్ 10 or 11 o'clock అలా స్టార్ట్ అవుతాయి కదా. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి తమ్ముడు మా హస్బెండ్ కొన్ని కార్డ్స్ ఇచ్చేచ్చారు. ఎర్లీ మార్నింగ్ కార్డ్స్ అండ్ నైట్ వరకు షాపింగ్ అలా అయ్యింది. షాపింగ్ చేసిన 2 days మా మర్దల్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా మింగిల్ అయిపోయాం. మేము కూడా ఎంగేజ్మెంట్ లో పరిచయం అయ్యారు. అలా ఎక్కువగా కలిసిపోయాం. వెళ్ళిన రోజు 12కి అలా వెళ్ళాం. వెళ్ళిన వెంటనే లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళిపోయాం. ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ టైం లేకపోవడం వల్ల కార్డ్స్ ఇవ్వడం అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యాక ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాం. అలా కొంచెం లేట్ అయిపోయింది. షాపింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పెళ్లి షాపింగ్ అంటే ఎన్నెన్నో తీసుకోవాల్సినవి ఉంటాయి. మన షాపింగ్ తో పాటు ఇంకా పెట్టుబడి శారీస్, బ్లౌజ్ పీసెస్, టవల్స్ ఇవి తీసుకోవడం కూడా చాలా పెద్ద టాస్కే. అందరికీ నచ్చేలా తీసుకోవాలంటే చాలా కష్టం. నాన్న ఇది ఆలోచించి చాలా వరకు అందరికీ మనీ ఇచ్చారు కార్డుతో పాటు. వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకుంటారని. ఈ విషయం నాకు చాలా బాగా అనిపించింది.
రిలేటివ్స్లో ఒక అమ్మమ్మ అండ్ 2-3 రిలేటివ్స్ నాన్న మనీ ఇచ్చారు కదా, ఈ శారీ తీసుకున్నా, దీనికి ఇది బ్లౌజ్ చేయించుకున్నా అని ఇంటికి రాగానే ఫస్ట్ అదే చూపించారు. చాలా హ్యాపీ అనిపించింది. తనకి ఇష్టమైంది తీసుకున్నారు మ్యారేజ్ కోసం అని. తమ్ముడి పెళ్లిలో ఆ అమ్మమ్మ ఆ శారీ కట్టుకొని కనిపిస్తుంటే నాకు వచ్చిన వెంటనే ఆ శారీ చూపించడం, ఇవన్నీ చెప్పిన ఆ మాటలే నాకు రన్ అవుతున్నాయి మైండ్. నెక్స్ట్ షాపింగ్ కి వెళ్ళాము. ముందు వెళ్ళగానే తమ్ముడు కొన్ని స్టైల్ చేసి చూశాడు. అఫ్ కోర్స్ ముందు ఇంటి దగ్గరే మా హస్బెండ్ తమ్ముడి కోసం కొన్ని మోడల్స్ సెలెక్ట్ చేశాడు. అలా ఆ మోడల్స్ నచ్చి తమ్ముడు ట్రయల్ చేస్తే సెట్ అవుతే తీసుకుందామని బ్లేజర్స్ అలా కూడా చూశాడు. అసలు సెట్ అవుతాయా లేదా అని. బట్ క్యాజువల్ గా రెగ్యులర్ గా ఉన్నాయి. సో అవి కాకుండా వేరే ఏదైనా చూద్దామనేసి అనుకుని వేరే దగ్గరికి వెళ్ళారు. మేము అక్కడే శారీస్ చూద్దామనేసి చూస్తున్నాం. బట్ వాళ్ళు వీడియోస్ తీయొద్దన్నారు. సో అందుకే తీయలేకపోయాను. ఫైనల్గా వెళ్ళిన రోజు తమ్ముడిది 50% షాపింగ్ అండ్ మా మర్దల్ది ఒక 40% చేశారు. తమ్ముడి రిసెప్షన్ టైంలో వేర్ చేయడం కోసం ఈ డ్రెస్ తీసుకున్నాడు. ట్రయల్ చేశాక చాలా బాగుందనిపించింది. తమ్ముడు పెళ్లి అనగానే పెద్దవాళ్ళం కదా, వాళ్ళని ఇంకా చిన్నవాళ్ళలానే ట్రీట్ చేస్తాం కదా, అలానే ఆ డ్రెస్ వేసుకుంటుంటే నాకు అలానే అనిపించింది. ఇవి తమ్ముడి లైఫ్ టైం మెమోరీస్. సో అలాంటి టైంలో బడ్జెట్లో కొంచెం మంచివి లుక్ బాగుండేలా చూసుకొని తీసుకోవాలి. మ్యాక్సిమం ఫొటోస్ అండ్ వీడియోస్ ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాము. ఫైనల్గా మా హస్బెండ్ అండ్ మా మర్దల్ బ్రదర్ ఇద్దరు కలిసి తమ్ముడికి హెల్ప్ చేశారు సెలెక్షన్ ప్రాసెస్లో. మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకున్నా ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, బట్ అది వేర్ చేశాక వచ్చే కామెంట్స్తో ఇంకా సాటిస్ఫై అవుతాం. తమ్ముడు తీసుకున్న డ్రెస్కి అన్ని సెట్ చేసి లుక్ చూస్తే చాలా బాగుంది. తలకి ఆ తలపాగా పెట్టుకోగానే ఎంత బాగా అనిపించాడు. నెక్స్ట్ తమ్ముడు పెళ్లి డ్రెస్ ప్యాంట్ టైప్లో ఉన్న పంచ తీసుకున్నాడు. అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మా షాపింగ్ స్టార్ట్ అయింది. షాపింగ్కి వెళ్తే ఈజీగా టైం అయిపోతుంది. తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అసలు ఆ టైంలో మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు నైట్ అంతా కూడా షాప్స్ ఓపెన్ చేసే ఉంటే బాగుండు. అలానే ఎంత ఎర్లీగా వెళ్ళినా సెలెక్ట్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఇంకా ఎక్కడ చూసినా న్యూ మోడల్స్ అని అవే చూపిస్తూ ఉంటే అన్నీ అదే ప్యాటర్న్లో తీసుకోవడం కూడా కుదరదు కదా. కొంచెం డిఫరెంట్గా వేరే వేరే మోడల్స్ చూస్తుంటే టైం ఈజీగా అయిపోతుంది. మదీనాలో షాపింగ్ ఫినిష్ చేసుకుని మంగళ్యకి వెళ్ళాము. ఆ టైంలో మెయిన్గా మేము అక్కడికి వెళ్ళింది శారీస్ కోసమే, శారీ సెలెక్ట్ చేయడానికి. బట్ అనుకోకుండా మా హస్బెండ్ది అండ్ చిన్నుది నాన్న కోసం కూడా ఇవన్నీ ఫినిష్ అయిపోయాయి. మనం శారీస్ తీసుకునేప్పుడు కొంచెం హైట్గా ఉన్న పర్సన్ అనుకుంటే బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఉండేది తీసుకోవాలి. అప్పుడే లుక్ చాలా బాగుంటుంది. పెద్దగా అంటే మరీ పెద్దగా కాదు, కంపేర్ చేసుకొని చూసుకొని తీసుకోండి. ఆల్సో ఒక మోడల్ చాలా ట్రెండింగ్ లో ఉందంటే కంపల్సరీ రిప్లికాస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకొని తీసుకోండి. మేము ఇక్కడ తీసుకుంటుంటే మా హస్బెండ్ పైనకి వెళ్ళి కొన్ని చెక్ చేస్తున్నాడు, ఏవైనా మోడల్స్ నచ్చితే తీసుకోవచ్చు అనేసి. నేను ఈ డ్రెస్ మా చిన్ను కోసం ఒక ఈ మోడల్లో తీసుకోవాలనేసి పిక్చర్ని స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకున్నాను. కానీ వెళ్ళగానే నాకు అక్కడ డ్రెస్ కనిపించగానే అసలు సైజెస్ ఉన్నాయా లేదని ఫస్ట్ అవి చెక్ చేసుకున్నా. ఉన్నదనగానే ఎంత హ్యాపీ అయిపోయిందో. ఒక మోడల్లో తీసుకుందాం అనుకున్నా కానీ అదే డ్రెస్ అదే ప్యాటర్న్లో ఉండేసరికి చాలా హ్యాపీ అయిపోయినా. వెంటనే తీసేసుకున్నా, ఇంకా సెకండ్ థాట్ లేకుండా. మా హస్బెండ్ది అండ్ చిన్నుది చాలా వరకు అయిపోయింది షాపింగ్. నెక్స్ట్ కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసేసి నెక్స్ట్ డే KLMకి వెళ్ళాము. తమ్ముడికి కొన్ని రెగ్యులర్ వేర్ తీసుకోవడానికి వెళ్ళాము. మ్యారేజ్ కదా, కంపల్సరీ ఏదో ఒక అకేషన్ ఉంటాయి, కంపల్సరీ న్యూ డ్రెస్ వేసుకోవాలంటారు కదా, అలా కొన్ని కావాలనేసి తీసుకుందాం అనేసి వెళ్ళాము. అండ్ ఆల్సో మా నాన్న కోసం కూడా. యాక్చువల్ గా నాన్న షాపింగ్ కి రాలేదు. జనరల్ గా ఫాదర్స్ షాపింగ్ కి ఇన్ని గంటలు స్పెండ్ చేయడం చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు పెళ్లి షాపింగ్ అస్సలు కుదరదు. మ్యారేజ్ కదా, చాలా వర్క్స్ ఉంటాయి. మ్యారేజ్ కి ఎక్కువ టైం లేకపోవడంతో 2 days లో షాపింగ్ ఫినిష్ చేసుకుని రమ్మన్నారు. యాక్చువల్ గా మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం హైదరాబాద్ నుండి. మెయిన్ గా కావాల్సిన అన్ని తీసుకున్నాం. రెగ్యులర్ వేరే కదా, వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఎలాగో ఈ రోజు జర్నీయే అయిపోతుంది. సో ఈ రోజు ఎలా అయినా నైట్ లోపల వెళ్ళిపోయేలాగా అనుకోనేసి ఇక్కడ వెళ్ళేదారిలో KLM ఉంటే అందులోకే వెళ్ళాము. కావాల్సినన్ని ఏమున్నా సరే అక్కడే తీసుకోవాలనేసి ఫిక్స్ అయ్యాం. నాన్న కూడా అదే చెప్పారు. షాపింగ్ స్టార్ట్ చేసాం. ఇక మెయిన్ ఏంటంటే మేనమామలు, మేనత్తలు, అమ్మమ్మలు వాళ్ళు పెట్టవలసిన బట్టలు ఉంటాయి కదా, అవి కంపల్సరీ కాబట్టి వాళ్ళు కూడా మనీ సెండ్ చేసేసి మీకు ఇష్టమైన తీసుకుని రమ్మనేసి చెప్పారు. ఇంకా నేను మా చెల్లి తమ్ముడిని పెళ్ళికొడుకు చేయాలి కదా, అలా కూడా మేము కూడా డ్రెస్సులు తీసుకోవాలనేసి అవి కూడా ఇక్కడే తీసేసుకున్నాం. మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనకి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తారు అండ్ మనం పెద్దగా అయ్యాక పేరెంట్స్కి మనం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాం. అలానే మేము ఇక్కడ మా నాన్న కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేసాము.
అబ్బాయి ఉన్న ప్రతి మదరు కంపల్సరీ చిన్నప్పుడు వాళ్ళకి గర్ల్ లాగా బేబీ గర్ల్ లా చూసుకోవాలనేసి ఒక్కసారైనా సరే వాళ్ళని బేబీ గర్ల్ లాగా రెడీ చేసి చూస్తారు. అలానే ఫాదర్స్ కూడా. మా నాన్న నా కోసం ఒక బాయ్ డ్రెస్ తీసుకొచ్చారు. అండ్ ఏవైనా డ్రెస్సెస్ తీసుకోవాలన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళి కంపల్సరీ మా కోసం అలా డ్రెస్సెస్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు స్కర్ట్ టైప్ లో ఉండే డ్రెస్సెస్ చాలా ఫేమస్, అవి కూడా తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ డ్రెస్సెస్ నాన్న కోసం నేను అమ్మ కొన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాం. నెక్స్ట్ చిన్ను ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు. హాలిడేస్ టైంలో అయినా ఇలా షాపింగ్ టైంలో అయినా పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం. తమ్ముడు మా హస్బెండ్ అలా షాపింగ్ చేస్తుంటే చిన్నుని నేను వేరే ఫ్లోర్కి తీసుకొచ్చా. ఇక్కడ గేమ్ అవపడగానే మంచిగా ఆడుకుంటున్నాడు. సరే కనేసి కొద్దిసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశాము. వాళ్ళు అది ఫినిష్ చేసుకొని వచ్చే లోపల వీడిక్కడ అల్లరి చేయకుండా మంచిగా ఈ గేమ్ ఆడుకున్నాడు. యాక్చువల్గా ఈ ఫ్లోర్కి చిన్నుకి డ్రెస్ తీసుకుందామని వచ్చాము. నెక్స్ట్ మంత్ చిన్ను బర్త్డే ఉంది. సో కంపల్సరీ డ్రెస్ తీసుకోవడం మాత్రం కామన్ కదా, అప్పుడు తీసుకునేది ఏదో ఇప్పుడే తీసుకుంటే అయిపోయిద్ది అనేసి ఈ ఫ్లోర్కి వచ్చేసాము. ఫ్లోర్కి రాగానే ఈ గేమ్ కనిపించగానే డ్రెస్ పక్కన పెట్టి గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. నేను కొన్ని షాపింగ్ మాల్స్ లో చూసాను, ఇలా పిల్లలు గేమ్స్ ఆడుకుంటుంటే మనం ఈజీగా షాపింగ్ చేయొచ్చు. బట్ కంపల్సరీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఉంటుంది అండ్ కొన్ని మాల్స్లో ఎస్కలేటర్ కూడా ఉంటాయి. పిల్లలు తెలియకుండానే వెళ్ళిపోతుంటారు. చిన్ను కోసం కొన్ని టీ షర్ట్స్ అండ్ ఒక డ్రెస్ కూడా తీసుకున్నాం. రెగ్యులర్ గా వేయడానికి టీ షర్ట్స్ అండ్ బర్త్డే కోసం ఒక డ్రెస్. చిన్ను బంగారం గేమ్ ఆడి అలసిపోయాడు. సో ప్లేస్ లేదనేసి అక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ ఏదైనా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోపోనా, చాలా బిగ్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సైజ్ నీది కాదు నానా అనేసి దానిపైన ఉన్న నెంబర్ ఏ నెంబర్ కావాలనేసి చెప్తే అక్కడికి వెళ్ళి మెల్లిగా ఆ నెంబర్స్ ఎత్తుక్కుంటున్నాడు. చిన్నుకి నచ్చిన డ్రెస్సెస్ 1 by 1 తీసి ఆ నెంబర్ చూసి ఇది నా సైజ్ అయినా కాదా అని పక్కన పెట్టేస్తున్నాడు. ఈ లోపల తమ్ముడిది అండ్ మా హస్బెండ్ ది కూడా షాపింగ్ అయిపోయింది. అండ్ అమ్మ కూడా నాన్న కోసం కొన్ని సెలెక్ట్ చేసింది. హస్బెండ్ వి అండ్ తమ్ముడివి కొన్ని సెలెక్ట్ చేసుకున్నవి నన్ను కూడా చూసి చెప్పమన్నారు. చిన్న కోసం సెలెక్ట్ చేసినవి కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ తమ్ముడు ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అన్నాడు. నియర్లీ 5 to 6 hours పడుతుంది వెళ్ళడానికి. సో అందుకోసమే కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్, డార్క్ అవ్వకుండా ఉంటుంది అనేసి వెంటనే బిల్ చేసి బయటకు వచ్చేసాం. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అంతా బిజీ అవ్వడంతో మీకు ఏమేమి తీసుకున్నాం అనేది ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. కంపల్సరీ మీకు ఒక రోజు ఆ వీడియో తీసి చూపిస్తాను. తమ్ముడు మ్యారేజ్ లో వేర్ చేసిన శారీస్ అండ్ నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ కూడా కంపల్సరీ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్.